మీడియా మిత్రులకు నమస్కారం. రాష్ట్రంలో కొన్ని రోజులుగా చాలా హల్చల్ చేస్తున్నటువంటి వ్యవహారం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అయినటువంటి బండి సంజయ్ గారి కుమారుడు యొక్క ఒక మైనర్ బాలిక పట్ల చేసినటువంటి ఉదంతానికి సంబంధించినటువంటి దాంట్లో నిన్న బండి సంజయ్ గారు హిందూ ఏక్తా ర్యాలీ అని చెప్పి మరి అన్న దాని పట్ల స్పందిస్తూ ప్రజలను ఉద్దేశించి తప్పు చేస్తే తన కుమారుడైనా కూడా శిక్షించాల్సిందే ఎట్టి పరిస్థితుల్లో అని అనడం మనం విన్నాం. అయితే బండి సంజయ్ గారిని కాంగ్రెస్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తుంది ఒకటే, తప్పు చేసి ఎవరైనా శిక్షించాల్సిందే అని చెప్పేటటువంటి మీరు చిత్తశుద్ధి చూపించుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి విషయానికి అభినందనలు తెలియజేసుకుంటూనే నిజంగా మీకు ఆ చిత్తశుద్ధి గిట్ట ఉంటే తప్పించుకొని తిరుగుతున్నటువంటి మీ యొక్క కొడుకుని పోలీసులకు అప్పచెప్పి మీ యొక్క చిత్తశుద్ధిని ప్రకటించాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాకుండా నేను అదే వేదిక మీదకించి ఎవరైతే వీటికి కారణమైందో వాళ్ళందరి సంగతి చూస్తా అని చెప్పినటువంటి బండి సంజయ్ గారు భారతీయ జనతా పార్టీ అంతర్గత కలహాలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితులలో మీ నేతలు కొట్టుకొస్తున్నటువంటి పరిస్థితులలో మీ నేతలే కొంతమంది బీఆర్ఎస్ నేతలకి ఫోన్లు చేసుకొని ఈ యొక్క ఉదంతాన్ని ఇంకా 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 ప్రేరేపించాలనేటటువంటి విషయాలన్నీ కూడా మీరు ఎరిగి మాట్లాడినటువంటి సంగతి అందరికీ తెలిసిందే. ఎందుకంటే మీకు మీ యొక్క పార్టీలో ఉంటున్నటువంటి శత్రుశేషం ఎక్కువైంది, దానికి వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ మద్దతులు తీసుకోవడం ఎక్కువైంది. అయితే ఇవన్నీ ఇట్లుంటే రాజకీయాలలో ఏమైనా జరగవచ్చు, కానీ ఒక బాలిక పట్ల జరిగినటువంటి అఘాయిత్యాన్ని మాత్రం ఎట్టి పరిస్థితులలో ప్రభుత్వంలో కూర్చున్నటువంటి ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఇట్లాంటివి సహించేటటువంటి ప్రసక్తి లేదు, సహించినటువంటి చరిత్ర కూడా ఆయనకు లేదు. మీరు ఒక్కసారి సంధ్యా థియేటర్ ఘటన గిట్ట యాద్ చేసుకుంటే మనం పేదవాళ్ళు అయినప్పటికీ కూడా వాళ్ళకి పెద్దనలాగా బాధితుల పక్షాన నిలబడి ఎంత పెద్దోడైనా కూడా వెనకడుగు వేయకుండా ఆ యొక్క కుటుంబానికి తోడుగా రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వం ఎట్లా నిలబడ్డదో చరిత్ర సాక్ష్యం. ఈరోజు అదేవిధంగా ఎంత పెద్దోడైనా ఎంత పెద్దోడు కొడుకైనా ఎవరిని కూడా ఉపేక్షించేటటువంటి పరిస్థితే లేదు. బండి భగీరథ్ పైన వచ్చినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవి ఒకవేళ అవాస్తవాలే కనుక అయితే తప్పు చేయనప్పుడు భయపడకుండా పోలీసులకి సహకరించి ఫస్ట్ లొంగిపోయి ప్రజల ముందుకు పారదర్శకంగా జరుగుతున్నటువంటి విచారణకి మీరు సహకరించాల్సిందిగా మేము కోరుకుంటా ఉన్నాం. ఇది ఇట్లుంటే కేంద్ర సహాయ మంత్రి అయినటువంటి మీరు, మరీ ముఖ్యంగా హోంశాఖ మంత్రి అయినటువంటి మీరు ఒక అధికారంలో ఉండి ఇట్లాంటి కేసులను ఇన్ఫ్లుయెన్స్ చేసేటటువంటి అవకాశం కూడా బయటికించి లేకపోలేదు. కాబట్టి ఈరోజు కొడుకు తప్పించుకొని తిరుగుతున్నానంటే దాని వెనకాల మళ్ళీ ఆరోపణలు మీ మీద వస్తున్నాయి. కాబట్టి దానికి కూడా బాధ్యత మీరు తీసుకొని మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే మీరు మీ యొక్క మంత్రిత్వ శాఖకి రాజీనామా చేసి ఈ యొక్క విచారణ మొత్తం కూడా నిర్దోషిగా మీ యొక్క కుమారుడు తేలేంత వరకు కూడా మరి ఆ యొక్క మంత్రి పదవికి రాజీనామా చేసి దూరం ఉండి మీ యొక్క చిత్తశుద్ధిని ప్రకటించుకోవాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. నిన్న మీరు మాట్లాడేటటువంటి మాటల్లో నేను బయట ప్రజల గురించి ఆలోచించి ఇంట్లో మర్చిపోయినా అని అంటున్నాను. ఇది ఎంత హాస్యాస్పదంగా ఉందంటే నేను ఎడమ పక్క చూసుకుంటా కుడి పక్క మర్చిపోయినా, కిందికి చూసుకుంటా మీద మర్చిపోయినా, ముందుకు చూసుకుంటా వెనకాల మర్చిపోయినా, కాబట్టి ఏదో పొరపాటు దొరికింది అనేటటువంటి కప్పిపుచ్చే ధోరణి కూడా మీ యొక్క భాషలో కనిపించింది. ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో మీరు ఉన్నప్పుడు ఒక దేశంలో అందులో హోంశాఖ సహాయ మంత్రి లెక్క ఉంటున్నటువంటి మీరు ఇట్లాంటి కారణాలు చెప్పినప్పుడు ఎంత పేరుగా ఉంటున్నారో మీరు అర్థం చేసుకోలేరా? ఇంటి దీపాన్ని చక్కదిద్దుకోలేనటువంటి మీరు ఈరోజు దేశాన్ని ఉద్ధరిస్తారనంటే ప్రజలు ఎట్లా నమ్మాలి? నీ ఇంట్లో జరుగుతున్నటువంటి ఉదంతాన్ని కనిపెట్టుకోలేనటువంటి మీరు ఈరోజు రాష్ట్రంలో దేశంలో జరుగుతున్నటువంటి ఇన్ని ఘటనలు కూడా మీ యొక్క నాయకత్వ వైఫల్యం మరొకసారి కనిపిస్తూ ఉంది స్పష్టంగా. వీటన్నిటి కూడా బాధ్యత తీసుకొని మీరు ఇమీడియట్గా రాజీనామా చేయాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం.
అంతేకాదు తప్పించుకొని తిరుగుతున్నటువంటి మీ యొక్క కుమారుడైన బండి భగీరథ్ని పోలీసుల యొక్క విచారణకి ఇమ్మీడియట్గా తీసుకొని వచ్చి మీరు చెప్పేటటువంటి చిత్తశుద్ధిని ప్రకటించుకోవాల్సిందిగా ఈరోజు తెలంగాణ ప్రజలు కోరుకుంటా ఉన్నారు. అదే డిమాండ్ని కాంగ్రెస్ పార్టీ ఈరోజు మేము ముందుకు పెడతా ఉన్నాం. మీ కొడుకుని తీసుకొచ్చి పోలీసుల విచారణకి ముందుకు తీసుకొని వస్తే మీరు మాట్లాడినటువంటి మాటలకు చిత్తశుద్ధి ఉన్నట్టు. మీ పదవికి రాజీనామా చేసి ఈ యొక్క విచారణకి సహకరిస్తే మీరు చట్టం పట్ల మీరు గౌరవాన్ని ప్రదర్శించినటువంటి వాళ్ళు అవుతారు. అంతే తప్ప బీజేపీలో ఉంటున్నటువంటి కొంతమంది నేతలు బీఆర్ఎస్ పార్టీ నేతలతోటి మీరు కలిసి బండి సంజయ్ గారు పడకుండా మీరు కలిసి మీరు సోషల్ మీడియాలలో మీ కుటుంబాలకు సంబంధించినటువంటి వ్యవహారాలని ఎవరు ప్రేరేపించారు అవన్నీ మాకు సంబంధం లేని వ్యవహారాలు. తప్పు జరిగిందా లేదా అనేది వరకే మాకు లెక్క. చట్ట ప్రకారంగా తప్పు జరిగినప్పుడు చట్ట ప్రకారమైనటువంటి చర్యలకి ఈ యొక్క ప్రభుత్వం పూనుకుంటుంది. ఇదే రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వం, ఇదే రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వ బాధ్యత. ఎవరిని ఉపేక్షించేటటువంటి సమస్యనే లేదు. మళ్ళీ ఒకసారి మేము దీన్ని క్లారిఫై చేస్తా ఉన్నాం. ఎన్నివరన్నా ఇప్పుడు ఏ తప్పు చేయలేదు డాడీ, నేను ఖాళీ తిరిగినామా అన్నోడు పోలీసు వాళ్ళ ముంగడికి వచ్చి విచారణ ఎదుర్కోనికి భయం ఎందుకు? సింపుల్ కదా. నువ్వు తప్పే చేయనప్పుడు పోలీసు వాళ్ళ విచారణను ఎదుర్కోవడానికి భయం ఎందుకు? విచారణ అనేటటువంటి నువ్వు చేయకపోయినా చేసావు అనేటోడైతే ఎవడు ఉండడు కదా. అట్లాంటప్పుడు విచారణకు నువ్వు సహకరించంతే. నువ్వు తప్పు చేసినావు నీ చర్యలు ఉంటాయి. నువ్వు తప్పించుకొని తిరుగుతున్నావు అంటే నువ్వు తప్పు చేసావని కదా ప్రజలు మొత్తం అనుకుంటారు. అట్లా అనుకోవద్దు అని అంటే నువ్వు తప్పు చేయలేదు అని అంటే పోలీసు వాళ్ళకి వచ్చి సహకరించు. మీ నాయన సహకరించమని అడుగుతున్నాం. అందుకనే మేము కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులకు ఉన్నటువంటి మీరు ఈ సిస్టమ్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే పరిస్థితి కూడా ఉంటుంది. అవును, కొడుకు విదేశాలకు వెనకడికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్ ఏదో ఉండే కదా, అలా కొడుకుని దుబాయ్కి పంపలే. ప్రగతి భవన్ ఈరోజు ప్రజాభవన్ ముంగడ యాక్సిడెంట్ చేస్తే డ్రంక్ అండ్ డ్రైవింగ్లో తప్పించుకొని పోయిందా లేదా? సో సిస్టంలో ఉంటున్నప్పుడు దాన్ని కేంద్రంలో అది కూడా పవర్ఫుల్ పొజిషన్లో మీరు ఉంటున్నప్పుడు మీరు చట్టాన్ని గౌరవించేటోళ్ళు, ప్రజలను గౌరవించేటోళ్ళు, కార్పొరేటర్ స్థాయి నుంచి స్థాయికి నేను నిజాయితీతో ఎదిగినా అని చెప్పి మీరు మాట్లాడేటప్పుడు ఆ యొక్క నిజాయితీని చూపించుకోవాల్సినటువంటి సమయం ఈరోజు మీకు వచ్చింది. మీ పదవికి ఇమీడియట్గా రాజీనామా చేసి కొడుకుని పోలీసుల గారికి పంపించి నిజ నిర్ధారణ మొత్తం అయిపోయిన తర్వాత మీకు ప్రజలు పట్టం కడతారు. సహకరించండి చట్టానికి. నేను మళ్ళీ అదే అంటున్నా, కుట్ర చేసేటాడు కుట్ర చేస్తాడండి. నువ్వు విచారణ వేసుకొని ఇదంతా కుట్ర అని చెప్పి జనాలకు చెప్పేసి ఇదంతా కుట్ర అని చెప్పి ప్రజలకు చెప్పే అవకాశం నీ చేతుల్లో ఉంది కదా. అదే కదా, ఆ నిజం ఏందో అబద్ధం ఏందో, జరిగిందా జరగలేదా, డాడీ ఓన్లీ కలిసే తిరిగినాం ఇంకేం లేదు అనేది గిట్ట నిజమైతే నిర్దోషి లెక్కనే బయటకు వస్తాడు. ఎవరి దాని గురించైనా ఎవరి కుటుంబం గురించైనా కీడించాల్సినటువంటి అవసరం ఏం లేదు. కానీ తప్పు జరిగినప్పుడు మాత్రం క్షమించాల్సినటువంటి అవసరం కూడా లేదంటున్నాను నేను. ఇప్పుడు మళ్ళీ కథ మొత్తం చెప్పినాక ప్రశ్న మొదటికి వచ్చినట్టుంది కథ. నేను అదే అంటున్నా, పేదోళ్ల పక్షాన నిలబడి బాధితుల పక్షాన నిలబడేటువంటి చరిత్ర కానీ నిలబడేటటువంటి నాయకత్వం కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది. ఇది సంధ్యా థియేటర్ ఘటనలో కూడా చాలా మంది సామాజిక మాధ్యమాల్లో అల్లు అర్జున్ అనేటటువంటి వ్యక్తి జోలికి పోవద్దు, పవర్ఫుల్, అది ఇండస్ట్రీ, మనం ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, రాజకీయంగా మెతగవుతారు, ఇంకోటి అంటే ఆ పేద కుటుంబం పక్షాన నిలబడ్డటువంటి నిజమైన నాయకుడు రేవంత్ రెడ్డి గారు. ఆ కుటుంబానికి న్యాయం జరిగిందా లేదా? ఎట్టి పరిస్థితులలో బాధిత కుటుంబం పక్షాన నిలబడేటటువంటి పెద్దన్న పాత్ర ఈరోజు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నిలబడుతుండ్రు. తప్పు జరిగినప్పుడు ఎంత పెద్దని కూడా ఉపేక్షించమని చెప్పి మళ్ళీ ఇదే వేదిక మీదకించి నేను మళ్ళీ ఒకసారి కూడా చెప్తా ఉన్నా. ఎందుకంటే మీరు 2 సార్లు కూడా అడిగింది కదే. మా ప్రభుత్వం స్టాండ్ చాలా స్పష్టం. తప్పు జరిగినప్పుడు బాధితుల దిక్కు అండగా నిలబడుతుంది ప్రభుత్వం. తప్పు చేసినటువంటి వాడు ఎంత పెద్దోడని ఉపేక్షించేది మా ప్రభుత్వం. నిన్న మా గౌరవనీయులు పిసిసి వర్యులు మహేష్ కుమార్ రావు గారు దీని మీద స్పష్టతను కూడా ఇచ్చారు.
పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు ఏదైతే వ్యాఖ్యలు చేశారో ఆయన యొక్క వ్యక్తిగతమైనటువంటి వ్యవహారమే తప్ప అది పార్టీకి సంబంధించినటువంటిది కాదు. ధన్యవాదాలు.